ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి దర్శన్ గారు, బాగున్నారా? మీ భార్య శరణ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా? మేము ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్తున్నాం. ఏం సార్, అది కూడా మీకు చెప్పే వెళ్ళాలా? చెప్పి వెళ్ళటం కాదు మిస్టర్ దర్శన్. మీ భార్యని మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా ఆవిడ పూర్తి బాధ్యత మీదేనని మీరు మాకు గ్యారంటీ పత్రం రాసివ్వాలి. మీకెందుకు రాసివ్వాలి? తను నా భార్య కాబట్టి నాతో వస్తుంది. అదే మాట రాతపూర్వకంగా ఇవ్వండి. ఊర్ని ఇదేం ట్విస్ట్? మొన్న కూడా తమరు ఇలాగే హనీమూన్ అని ఆవిడ్ని తీసుకెళ్లారు. ఏమైంది? ఆవిడ కనిపించకుండా పోయినా కనీసం పట్టించుకోకుండా తిరిగి ఇంటికి వచ్చేశారు. మీ మీద మాకు నో గ్యారంటీ. మా దృష్టిలో నువ్వసలు రెస్పాన్సిబుల్ హస్బెండ్వే కాదు. సో నిన్ను నమ్మి నీ భార్య నీతో వస్తుంది అంటే అది ఆవిడికి ప్రాణహానితో సమానం. ఇప్పుడు మేము మీ భార్యకి రక్షణ ఇవ్వటం మాకు కనీస ధర్మం. అది మా డ్యూటీ కూడా. అంటే ఇప్పుడేంటి? మేం వెళ్ళబోయే ఇంట్లో మీకు గదిచ్చి మా ఆవిడకి కాపలా పెట్టాలా? మేం మరీ అంత ఖాళీగా లేం, కానీ ఇందాకే చెప్పాను కదా, దీని మీద సంతకం చేసి తనకి ఏ ప్రాబ్లం రానివ్వను, తన పూర్తి బాధ్యత నాదేనని రాసి సైన్ చేయండి. ఈ బాండ్ పేపర్ గ్యారెంటీ గోలేంటి? అసలు మా కాన్సెప్టే శరణ్యని అక్కడ చిత్రహింసలు పెట్టి పుట్టింటికి పంపించేయాలి, సమీరాకి దర్శన్ కి పెళ్లి చేయాలని కదా. అసలు ఈ సీన్ లోకి ఎవరూ పిలిచినట్టు పోలీసులు రావడమేంటి? రోహిత్, దర్శన్ తెల్లారే వరకు నాకు టైం ఇచ్చాడు కదా. సరే, నువ్వొక పని చేయి. ఏంటి పిన్ని? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ కంప్లైంటా? ఎవరి మీద? దర్శన్ మీద. ఏమంటున్నావు పిన్ని? దర్శన్ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? అసలు ఎందుకు? దర్శన్ వేరే కాపురం పెట్టడానికి శరణ్య లైఫ్కి సెక్యూరిటీ కావాలి కదా. సో ఎస్ఐ గారిని పిలిపించి దర్శన్తో గ్యారంటీ పత్రం రాయించమని చెప్తాం. పిన్ని, అంటే వాళ్ళు వెళ్ళిపోవడం నీకు ఓకేనా?
శాశ్వతంగా ఇద్దరిని విడదీయడం కన్నా బయటికి పంపించి కలిపుంచటం మంచిది కదా. బ్రేక్ పైన కాలు వేయాలి గాని హ్యాండ్ బ్రేక్ వేసి ఆపడం ప్రమాదం. పానిక్ అవ్వకుండా వేగాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో అది ముఖ్యం. ఇప్పుడు నేను చేసేది బ్రేక్ ఫెయిల్ అయిన దర్శన్ వేగాన్ని కంట్రోల్ చేయడం. నేను చెప్పిన పని చెయ్యి. ఓకే పిన్ని. అమ్మయ్యా, మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవమ్మే. కొంపలు కూల్చే తెలివితేటల్లో నన్నే మించిపోయి ఉండవు నువ్వు. చూడండి సార్, మీరు రాసిచ్చిన ఈ గ్యారంటీ లెటర్ వెరీ పర్సనల్. మీ భార్య గారికి హెల్త్ డిస్టర్బ్ అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను చట్టానికి కట్టుబానిసని. తర్వాత పరిస్థితి మామూలుగా ఉండదు. ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఏదేమైనా మరిది గారు సమీర మీద ఉన్న ప్రేమతో దీన్ని వదిలేయటం పక్కా. శరణ్య పుట్టింటికి వెళ్ళి ఏడవటం పక్కా. ఈ దెబ్బతో దర్శన్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. శరణ్య పుట్టింట్లో కూర్చుంటుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. పద.